10% అంట డెవలప్మెంట్, ఈయనకి 90% అంట. మీ అగ్రిమెంట్ కాపీ కావాలంటే నా దగ్గర ఉంటే మీకు ఇస్తాను. ఈ ల్యాండ్ డెవలప్మెంట్ ఎవరైనా ఏం చేస్తారో 50-50 లేదా ఇంకా అనుకుంటే 60-40. కానీ ఆయన చేసుకున్న అగ్రిమెంట్ ఏంటంటే 10% భూమి ఓనర్కి, 90% డెవలప్మెంట్ చేసుకోవడానికి. అంటే ఈ విశాఖపట్నం జిల్లాలో భూ కబ్జాలు దగాయాలు ఎన్ని జరిగాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఈ మధ్యకాలంలో విశాఖపట్నం ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడానికి గల ప్రధాన కారణం అది భూదందాలు. వేరే ఏమీ లేవు. భూదందాల్లో వాళ్ళ ద్వారా మోసపోయిన చాలా మంది ఇబ్బంది పడి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడారు తప్పితే వేరే ఏం లేదు. సో మీ అందరూ కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నది ఒకటే, మీరు నిజంగా ఎస్కోట నియోజకవర్గం అభివృద్ధి చెందాలని కోరుకుంటే, మీరు నిజంగా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటే, రేపు రానున్న రోజుల్లో ఈ ప్రాంతానికి అలాగే రాష్ట్రానికి తెలుగుదేశం అవసరం చాలా ఉంది. ఖచ్చితంగా మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయకపోతే మన పిల్లలకి కానీ మన రాష్ట్రానికి కానీ ఖచ్చితంగా భవిష్యత్తు లేదు. మనందరినీ కూడా మన పొలాలు మన తలాలు అన్నీ అమ్ముకొని ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోవడం తప్పితే వేరే మార్గమే లేదు ఖచ్చితంగా. అందుకని విద్యతో ఆలోచించండి. మిమ్మల్ని మళ్ళా వీళ్ళు ఎంత వైసీపీ నాయకులు ఎంత అబద్ధాలు చెప్తారంటే ఖచ్చితంగా కళ్ళకు కనబడుతున్నా కూడా నమ్మించేలాగా అబద్ధాలు చెప్పగలరు. 2 ఉదాహరణలు చెప్తాను. ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాడంటే, నాకు సాక్షి పేపర్ లేదు, సాక్షి ఛానల్ లేదు. అయ్యా, సాక్షి పేపర్ ఛానల్ నీవు కాకపోతే మొగుడు వారి ఆయన అని అడుగుతున్నారు. మీ అందరికీ చెప్పండి. ఎవరు సాక్షి రోజు సాక్షి చూడండి, సాక్షి పేపర్ చూడండి. నావి ప్రత్యక్షంగా జగన్ రోజు చూస్తే అబద్ధాలు పట్ల ఒక్క డేట్ తప్పితే అందులో ఏది నిజం ఉండదు. సాక్షి పేపర్లో కానీ ఛానల్లో కానీ ఒక డేట్ తప్పితే ఇంకా ఏమీ నిజం ఉండదు. అలాంటి పేపర్లు పెట్టుకొని నాకు అసలు ఛానల్ లేదు, నాకు పేపర్ లేదు, రకరకాల అబద్ధాలు చెప్తున్నాడు. ప్రత్యక్షంగా కనిపిస్తున్నవే అబద్ధాలు చెప్తుంటే ఇంక మనం ఎక్కడ నమ్మాలి? మిమ్మల్ని నమ్మించడానికి, అక్రమంగా సంపాదించిన డబ్బులతో మిమ్మల్ని కొనడానికి, మీకు మళ్ళా మాయమాటలు చెప్పడానికి, మిమ్మల్ని మళ్ళా ఇంకో రకంగా మోసం చేయడానికి, రకరకాల వేషాలతో రకరకాల విధాలుగా మిమ్మల్ని కాంట్రాక్ట్ చేసి మీ దగ్గరికి వచ్చి మీ ఓటు అడుగుతారు. మీరు చేయవలసిందల్లా ఒకటే, గత సంవత్సరం అంటే పాదయాత్ర సందర్భంలో మీరు నడిచినటువంటి టైంలో మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? పోలవరం నిర్మాణం ఏమైంది? ఇప్పటికి 3 మంత్రులు మారారు కానీ పోలవరం నిర్మాణంలో స్టేటస్ మాత్రం మారడం లేదు. మంత్రులు ఒక మంత్రి వచ్చాడు, ఇప్పుడైతే కాదు బుల్లెట్ ఇప్పుడు దిగిందా అప్పుడు దిగిందా అన్నాడు. ఆయన బుల్లెట్ తెచ్చి నెల్లూరు పంపించి అక్కడ ఇంకో దగ్గరకు పంపించారు తప్పితే పోలవరం నిర్మాణంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇంకో మినిస్టర్ వచ్చాడు, ఆయన వచ్చినాక ఇదే నాకు సంబంధం లేదు, తెలుగుదేశం టైంలో ఏదో చేసింది. 5 సంవత్సరాల కాలంలో ఇన్ని అబద్ధాలు చెప్పి ఒక్క ఇంచు కూడా పోలవరం నిర్మాణాన్ని కంప్లీట్ చేయలేకపోయారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జనవరి 1 ఇస్తా ఉన్నారు. ఇప్పటికి 5 సార్లు జనవరి 1 వచ్చింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. యువకులందరూ కూడా రేపు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైనా వచ్చి మీ ఇంటికి వచ్చి అడిగితే చెప్పు తీసుకోండి, ఖచ్చితంగా చెప్పు తీసుకోండి. ఇంతకు ముందు ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు, మళ్ళీ ఇప్పుడు కొత్త అబద్ధాలు చెప్పి కొత్త హామీలు చెప్పి మిమ్మల్ని ఓటర్గా వస్తున్నారు. ఏ విధంగా నమ్ముతారు? ఇంకా అబద్ధం ఏంటంటే, అసలు మా ఆడపిల్లల కన్నీరు చూసి ముసలి కన్నీరు కాల్చాడు. అసలు యాక్టింగ్లో కింగ్. ఆ రోజు 2-3 పెట్టుకుని అమ్మ కన్నీళ్ళు పెట్టుకుని ఎలా చూసుకున్నాడు. కానీ ఏమైంది? ఆడబిడ్డలు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, మగాళ్ళంతా కూడా బుద్ధి షాపులకి వెళ్ళి డబ్బులు మద్యం తాగి పాడైపోతున్నారు, ఖర్చులు పెరిగిపోతున్నాయి అన్నాడు. నేను వచ్చినాక సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యపానం నిషేధం చేయకపోతే మళ్ళా నిన్ను ఓటు అడగనన్నాడు. మళ్ళా ఓటు అడగడానికి వస్తే చెప్పుతో కొట్టండి. ఖచ్చితంగా మీరు కానీ మెత్తక వైఖరితో వ్యవహరిస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి నష్టం జరిగేది మీకు, మీ పిల్లల భవిష్యత్తుకు, ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు మాత్రమే. మీ అందరూ కూడా ఖచ్చితంగా విద్యుత్తుతో ఆలోచించి రేపు రానున్న రోజుల్లో విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీభరత్ గారిని, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ కోలా నందకుమార్ గారిని ఖచ్చితంగా గెలిపించి మీరు ఇక్కడ నుంచి తెలుగుదేశం జెండా ఎగరవేయకపోతే మనందరూ నష్టపోతాం. మీ అందరూ నష్టపోతారు.
ఖచ్చితంగా చెప్తున్నా, విజ్ఞతతో ఆలోచించండి. మీకు తెలియకపోతే పక్కన చదువుకున్న వ్యక్తులతో తెలుసుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మోసాలు కానీ అబద్ధాలు కానీ ఇంకో చెప్పే వ్యక్తులు వైసీపీ వ్యక్తులు నమ్మకండి. ఖచ్చితంగా చెప్పండి, మేము తెలుగుదేశం పార్టీతోటే ఉన్నాము, తెలుగుదేశం జెండానే మోస్తున్నాము, తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని ఖచ్చితంగా చెప్పండి.